అంటే అక్కడ 5వ వచనంలో మనం చూస్తాం నమ్మకమైన సాక్షి అనేటటువంటిది. ఇది కొద్దిగా చెప్పి నేను ముగించేస్తాను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి కొద్దిగా చెప్పి నేను ముగించేస్తాను. నమ్మకమైనటువంటి సాక్షి ఎలా ఉంటాడు అనేటటువంటిది మాత్రమే ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. మొదటిదిగా సామెతల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం గనక మనం చూస్తే, నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కోట సాక్షికి అబద్ధములు ప్రియములు అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి ప్రభు గురించి చెప్తా ఉన్నటువంటి మాట ఏంటిదంటే నమ్మకమైన సాక్షి అంటే ఆయన అబద్ధమాడనేరని దేవుడు అని బైబిల్ గ్రంథంలో మనం రాయబట్టం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన బిడలంగా నీవు నేను కూడా ఆ రీతిగా మన జీవితాల్లో ఉండాలనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆశ. కాబట్టి మన జీవితాల్లో అబద్ధమాడనటువంటి వ్యక్తులంగా, దైవికమైనటువంటి వ్యక్తులముగా నీవు నేను ఉండాలనేది దేవుని ఆశ. మనం సహజంగా మన యొక్క నమ్మకం లేదా కరెక్ట్గా యథార్థత ఎక్కడ బయటపడుతుంది అంటే, మనం భోజనానికి వెళ్ళాము, భోజనానికి వెళ్ళినప్పుడు భోజనం పెట్టారు మనకు ఇంటికి, ఏదో ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం, భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు అడుగుతారు, అన్న ఎట్లా ఉందన్నా అని అడిగితే ఏమంటాం, బా నంబర్ 1 అమ్మా, బాగుందమ్మా అంటాం. ఉప్పు లేకపోయినా బాగుందంటాం, కారం లేకపోయినా బాగుందంటాం. మళ్ళీ బయటకు వచ్చి ఏం చెప్తాం, బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తాం, సహజంగా ఏంటి ఏం వండటం నువ్వన్నా చెప్పకూడదా ఆమెకి, ఉప్పు లేదు కారం లేదు కదా. అక్కడ చిన్న చిన్న విషయాల్లో సహజంగా మనం బయటపడిపోతూ ఉంటాం. కాబట్టి ప్రభు అలాంటి వాడు కాదు. ప్రభు ఎలాంటి వాడు అంటే అబద్ధమాడనేరని. కాబట్టి నమ్మకమైన సాక్షికి ఉండే మొదటి లక్షణం ఏంటిది అంటే ఏంటి, అబద్ధము ఆడడు అనేది. కోట సాక్షికి అది ప్రియము అంట కదా, కోట సాక్షికి అది ప్రియము అనేది మనం చూస్తాము. రెండవది ఏంటిది అంటే మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము మనం చూస్తాం. సమస్తమునకు జీవాధారుడైన దేవుని ఎదుట పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను అనేది మనం చూస్తాం. కాబట్టి సాక్ష్యము ఇచ్చే విషయంలో ఎలా ఉంటాడు అంటే, రెండవదిగా ధైర్యము కలిగి ఉంటాడు. అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలగటము. అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం అంటే దానికి కొంచెం ఏదైనా కలపకుండా ఉండటము. రెండవది ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం అంటే దానిలో ఏది కూడా తీసివేయకుండా ఉండటం, అది ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం. దానికి ధైర్యము కలిగి ఉంటారు అనేది మనం చూస్తాం. కాబట్టి నమ్మకమైన సాక్షి ఎలా ఉంటాడు అంటే ధైర్యం కలిగి ఉంటాడు. ఏమైతే అయింది, ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్తాను అని, ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను. అది రెండవ లక్షణంగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా సామెతల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనాన్ని కనుక మనం చూస్తే, సత్యము పలుకు సాక్షి అమ్మా మనుషులను రక్షించును, అబద్ధములాడువాడు మోసగాడు అనేది మనం చూస్తాం. కాబట్టి మూడవ లక్షణం ఏంటిదంటే మనుష్యులను రక్షించేవాడు అనేది, అంటే కాపాడేవాడు అనేది మనం చూస్తాం. ప్రేమ తప్పిదాలను ఏం చేస్తుంది, అనేక పాపాలని కప్పుతుంది అని కదా. కాబట్టి మూడవ లక్షణం ఏంటిదంటే నమ్మకమైన సాక్షికి ఉండే మూడవ లక్షణం ఏంటిదంటే రక్షించును అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే రక్షకుడుగా కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఒకవేళ క్రయము చెల్లించాల్సి వచ్చినా సరే,
క్రయము చెల్లించాల్సి వచ్చినా సరే తాను నమ్మకంగా తాను ఉంటాడు. అందుకే మనకు తెలుసు, ఒక కథ చెప్తా ఉంటారు, అన్నదమ్ముల కథ. ఇద్దరు అన్నదమ్ముల తల్లికి ఇద్దరు బిడ్డలు. ఆ ఇద్దరు బిడ్డల్లో ఒకడేమో జడ్జి అయ్యాడంట, ఒకడేమో దొంగ అయ్యాడు. ఒకనాడు ఆ అన్న జడ్జిగా ఉన్నటువంటి ఆ కోర్టుకి దొంగగా ఉన్నటువంటి ఆ తమ్ముడిని మరి తీసుకొని వస్తే చూశాడు, జడ్జిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి చూశాడు, అంటే కమల పిల్లలు చూశారు, ఇద్దరు ఒకటే చూశాడు. అయితే న్యాయమైన తీర్పు తీర్చాడు. మరణశిక్షకి ఇతడు యోగ్యుడు. మరణశిక్షను ఖరారు చేస్తూ వచ్చాడు. మరణశిక్ష ఖరారు చేసి బెంచి దిగి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. గబగబా జైలుకి వెళ్ళి తను చేసినటువంటి పని ఏంటిది అంటే, తన తమ్ముని యొక్క వస్త్రాలు తాను ధరించి తన వస్త్రాలు తన తమ్ముడికి ఇచ్చాడు. తన తమ్ముడి కొరకై తాను ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తాం. అదే సమయంలో సత్యాన్ని విస్మరించకుండా తాను సత్యాన్ని కాపాడినట్లుగా మనం చూస్తాం. కాబట్టే నమ్మకమైన సాక్షి రక్షిస్తాడు అనేటటువంటిది మనం చూస్తాం. నాలుగవదిగా గనక మనం గమనిస్తే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం. సత్యవాది నీతిగల మాటలు పలుకును, కోట సాక్షి మోసపు మాటలు చెప్పను. కాబట్టి సత్యవాది ఎట్లా ఉంటాడు? సత్యవాది అంటే సత్యమును గురించి చెప్పేటటువంటి వాడు అనేది అర్థం. సత్యసాక్షి అనేది అర్థం. తను ఏం చెప్తాడు అంటే నీతి గలైనటువంటి మాటలు పలుకును అనేది మనం చూస్తాం. కాబట్టి అతని నోటి వెంబడి ఎప్పుడూ కూడా యథార్థత, నీతి అనేటటువంటిదే ఉంటుంది తప్ప ఎప్పుడూ కూడా పరిస్థితులను బట్టి ఏ ఎండకా గొడుగు పట్టేటటువంటి రీతిగా అతని యొక్క ప్రవర్తన కానీ అతని యొక్క మాట తీరు కానీ ఉండదు అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. చివరిగా ఐదవదిగా మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనం చూస్తే 3వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆమెన్ అనువాడు సత్య సాక్షి, ఆమెన్ అనువాడు. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా, ఉన్నదానిని ఉన్నట్లుగా ఆమెన్ అంటే అవునుగాక అనేవాడు. అంతేగాని దానిని మార్చటానికి ఏమాత్రము కూడా ప్రయత్నించేవాడు కాదు. అయితే ఈనాడు ఈ లోకయాత్రలో మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే నమ్మకత్వం అనేటటువంటిది మనం కనుగొనలేనట్లుగా మనం చూస్తాం. అందుకే ప్రభువు కూడా అంటా ఉన్నాడు కీర్తన గ్రంథంలో 106వ అధ్యాయంలో నమ్మకమైన వాని కొరకు ఆయన వెతుకుతున్నాడు అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి నమ్మకమైనటువంటి వారి కొరకు ఆయన వెతుకుతా ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే ఆ ప్రభువుకి ఏమని పేరు అంటే మనం చూస్తాం విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనములో ఇర్మియా భక్తుని ద్వారా వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనములో అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే ఏమని వ్రాయబడింది? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి